ఇది సంక్రాంతి ముగించుకొని తిరిగి హైదరాబాద్ ప్రయాణమైన 17వ తారీఖు జనవరి 2026. అయితే అసలు విషయము నిజంగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత పాలకులు ఎంత దుర్మార్గులు అంటే ఆంధ్ర నుంచి చాలామంది మంత్రులు అయితే లెక్క పెట్టలేము, పేర్లు కూడా చెప్పలేము, చాలామంది ఉంటారు. ముఖ్యమంత్రులు గొప్పగా చెప్పుకునే ఎన్టీ రామారావు, ఈ చంద్రబాబు నాయుడు, వీళ్ళు ఆంధ్రోళ్ళు కదా. ఎంత దుర్మార్గులు అంటే ఏం జరిగినా పర్లేదు కానీ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే రోడ్డు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. ఎంత దారుణంగా ఘోరంగా ఉంటుందంటే హైదరాబాదులో ఉండే ఆంధ్ర వాళ్ళు మొత్తం ఇదే దారిలో ప్రతి సంవత్సరం కొన్ని పదుల సంవత్సరాల నుంచి కూడా ఈవెన్ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో సహా ఈ దారిలో వెళ్ళే వాళ్ళు సినిమా హీరోలు ఆంధ్రలో ఉంటారు. అంటే పెద్ద పెద్ద కోటీశ్వరులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, రాజ్యసభ సభ్యులు, వీళ్ళందరూ లోక్సభ సభ్యులు, పెద్ద పెద్దోళ్ళు, వెంకయ్య నాయుడు లాంటి ఉపరాష్ట్రపతి లాంటి వాళ్ళు కూడా ఈ రోడ్ల నుంచి వెళ్ళారు. కానీ ఏ రోజు కూడా ఈ రోడ్డును వేయలేదు. 2013లో ఈ రోడ్డు వేసిర్రు. అది కూడా ఆందోళన మైసమ్మ కానుంచి ఇక్కడ మరి ఆంధ్రలో ఎక్కడి వరకు వేసిరో తెలియదు, మన కోదాడ దాకా అవతల నేను చూడలేదు. కానీ తెలంగాణ రాకముందు ఆంధ్రోళ్ళే మొత్తం వాడుకున్న రోడ్డు ఇది. ఎన్నో సంక్రాంతులు పోయినాయి. ఎంత ఇరుకుగా ఒక డబల్ వే అంటే దారుణమైన పరిస్థితి అనమాట. ఇది వీళ్ళు చేసిన డెవలప్మెంటు. కానీ రోడ్లు వేస్తే, రవాణా సౌకర్యం కల్పిస్తే ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందో ఒక దేశం, ఒక రాష్ట్రం, ఒక ప్రాంతం. ఈ మూర్ఖులకు తెలియదా? ఎంత దుర్మార్గులరా వీళ్ళని ఏ విధంగా అన్నా కూడా బూతులు తెలుగులో కాదు, ఎక్కడ బూతులు కానీ చెప్పులు కానీ ఎట్లాంటి పెడుతుని కొట్టినా తప్పులేదు. చచ్చిపోయిన వాళ్ళ పటాలకు, బతుకున్న వాళ్ళ మొహాలకి కొట్టినా కూడా తప్పులేదు. ఎందుకంటే రోడ్డు బాగు చేయక ఎన్నో వేల మంది యాక్సిడెంట్లు అయి చనిపోయారు. ఈ రోడ్డు వెడల్పు చేయలేదు. కానీ తెలంగాణ మన ముఖ్యమంత్రి మాత్రం, మన రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆంధ్ర పక్షపాతం తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రోళ్ళు చేయలేంది, ఆంధ్రోళ్ళ కోసం ఆంధ్రోళ్ళు చేయలేంది మన తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు ప్యాచ్ వర్క్ కానీ, రోడ్డు వెడల్పు కానీ ఈ సంక్రాంతికి నేను ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తుంటా నల్గొండ రూట్లో, నార్కట్పల్లి ఇటు. ఏ రోజు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు. సంక్రాంతి ముందల ఈ మెట్టు దగ్గర కానీ, అక్కడ తుఫ్రాన్పేట దగ్గర కానీ రోడ్డు వేయించుండు. దీనికి మన ఆంధ్ర వాళ్ళందరూ రేవంత్ రెడ్డిని మొక్కాలి.